అందరికీ నమస్కారం. అమ్మ ప్రసాద్. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి అంటే ఆ పవిత్రత దశాబ్దాల తరబడి క్యూ ఆగకుండా ఒక్కసారి జీవితంలో తిరుపతి వెళ్ళొస్తే చాలు, ఆ స్వామిని మొక్కుకుంటే చాలు, ఆ ప్రసాదం తింటే చాలు, ఆ ప్రసాదం ఒక సంజీవనిలా ప్రజలు భావిస్తారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ప్రజలు ఆ ప్రసాదానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మన సమాజంలో కూడా వెంకటేశ్వరరావు, శ్రీనివాసరావు, శ్రీనివాసు, బాలాజీ, అసలు సగం మందికి ఇవే పేర్లు ఉంటాయేమో అని అనుకుంటున్నాను నేను. అంటే ఆ వెంకటేశ్వరుడి మీద ఉన్నటువంటి అచంచల భక్తి అటువంటిది. సౌత్ నార్తే కాదు, దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల వారు కూడా ఒక్కసారి నమో వెంకటేశాయ ఆ లైన్లో నించుంటే గోవిందా 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 అనే మారు మ్రోగుతూ ఉంటుంది. ఆ భక్తి పారవశ అన్నీ మర్చిపోతాం, సమస్తం మర్చిపోతాం. శ్రీ వెంకటేశ్వరుడి పాదాలు, ఆ విగ్రహాన్ని చూడటంలోనే నిమగ్నమైపోతారు. అంతటి భక్తి పారవశ్యమైనటువంటి కేంద్రం తిరుమల. ఆ ప్రసాదం ప్రజలకు ఒక సంజీవని. ఒక్కసారి చూడండి. బేర్లీ ఎనీ ఘీ వాజ్ యూజ్డ్ టు మేక్ ప్రసాదం. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకం ఇది. ఆ తిరుమల లడ్డూలో కల్తీయా? ఇన్ని కోట్ల ఆదాయం వచ్చేటువంటి స్వామి విపరీతమైన కోట్లాది రూపాయలు ప్రజలు డొనేట్ చేస్తున్నారే, ఆ స్వామికి ఇచ్చేటువంటి ప్రసాదంలో కల్తీయా? ఎంత పాపం అండి. హతవిధి ఇది. ఇది చూడండి. మ్యాసివ్ అడల్ట్రేషన్, ఛార్జ్ షీట్ లైక్లీ సూన్. ఇవన్నీ కూడా నేషనల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్. ప్రతి వ్యక్తి, ప్రతి మేధావి, ప్రతి భక్తుడు గమనించి తీరాలి. అప్ టు 80% కెమికల్స్ యూజ్డ్ ఇన్ తిరుపతి లడ్డు శాంపిల్స్. చూడండి, ఇది ఎనీ ఘీ వాజ్ యూజ్డ్ టు మేక్ దిస్ ప్రసాదం. ఇది నేషనల్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ఛానల్స్లోను, పేపర్స్లోనూ వచ్చినటువంటి న్యూస్ ఇవి. కరప్షన్ క్రిప్లింగ్ ఇండియాస్ ష్రైన్స్. చూడండి, ఇదంతా కూడా 68 లక్షల లీటర్ల నెయ్యి వాడారు. 20 కోట్ల లడ్డూల ప్రసాదం చేశారు. 250 కోట్ల స్కామ్ చేశారు. మీరు స్కామ్ చేయడానికి, తప్పు చేయడానికి ప్రజలు ఆరాధ్య దైవంగా, కలియుగ దైవంగా కొలిచేటువంటి శ్రీ వెంకటేశ్వరుడి టెంపులే కావాలా మీకు? తప్పే జరగకపోతే ఇన్ని పోనీ ఇదేమన్నా రాష్ట్ర ప్రభుత్వం విచారణ కాదు కదా. సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ విచారణలో తేలినటువంటిది. సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఉండదు కదా. రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం సుప్రీంకోర్టు మీద చెలాయించలేరు కదా. సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ఇచ్చినటువంటి తీర్పులోని విషయాలు. టీటీడీ లడ్డు కేస్ సిబిఐ సిట్ నేమ్స్ 36 accused alleges ₹250 crore ఫేక్ ఘీ సప్లై. 250 కోట్ల రూపాయల ఫేక్ ఘీ. అంటే ఘీలో కలుషితం అయింది అని అంటే ఘీ కానిది ఏముంటుంది? కెమికల్స్. కెమికల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అవంతా బాడీకి టాక్సిక్కే కదా, అనారోగ్యమే కదా. మనుషుల ప్రాణాలతో చెలగాటమే కాకుండా శ్రీ వెంకటేశ్వరుడితో చెలగాటమా? పేర్ని నాని గారు, మాజీ మంత్రివర్యులు ఏం మాట్లాడతారండి? కోసి కారం పెట్టాలంటారు, వంకాయ కోసినట్టు. ఎవరికి కోసి కారం పెడతారు? శ్రీ వెంకటేశ్వరుడు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు 24 క్లైమోర్ మైన్లు పేలితే రక్షించుకున్నాడు చంద్రబాబు నాయుడు గారిని. 14 సార్లు తిరుపతికి పట్టు వస్త్రాలు సమర్పించి సతీ సమేతంగా వెళ్ళి ఇవాళ అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా గుడి నిర్మాణం చేసి అక్కడ తిరుపతి మాదిరిగా ఇక్కడ కూడా జరగాలి, దేశవ్యాప్తంగా జరగాలి. శ్రీ వెంకటేశ్వరుడు అన్ని ఏరియాల్లోనూ కూడా తిరుపతి వెళ్ళలేని భక్తులకు అందుబాటులో ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుని అన్ని దేవాలయాల్లోనూ ధూపదీప నైవేద్యాలే కాదు, అర్చకుల జీతాలు పెంచుతూ ఇవాళ హిందూయిజం మీద అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆ దంపతులు చంద్రబాబు నాయుడు గారే కానీ, భువనేశ్వరమ్మే కానీ ప్రతి గుడికి వెళ్ళి పట్టు వస్త్రాలతో సతీ సమేతంగా భక్తి పారవశ్యంతో చేస్తున్నటువంటి హిందూయిజంని అభివృద్ధి చెందాలి, చేయించాలి, తిరుపతి పవిత్రతను మరింత పెంచాలని కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన పుట్టడమే తిరుమల పాదాల దగ్గర పుట్టారు, చిత్తూరు జిల్లాలో. అటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని మాటలు మాట్లాడతారు పేర్ని నాని గారు.
ఏమండి ధర్మమా ఇది? మహానుభావులు పేర్ని కృష్ణమూర్తి గారి కొడుకు మీరు కోసి కారం పెట్టాలా వంకాయ కోసినట్టు? ఏమండి ఏమి తప్పు చేశారు? కల్తీ నెయ్యని సుప్రీంకోర్టుకి వేసినటువంటి సిట్టే తీర్పు ఇచ్చి 250 కోట్ల స్కామ్ జరిగింది, 20 కోట్ల లడ్డూలు జరిగాయి, 68 లక్షల కిలోల నెయ్యి కెమికల్ కలిసింది. నెయ్యిలో కెమికల్ కలవటం ఏంటండి? ఇన్ని కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి స్వామికి ఒరిజినల్ ఆవు నెయ్యిని కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఇది. ఏమండి మీరు మాట్లాడేది? ప్రజలు తెలుసుకోవాలి, నిజం తెలుసుకోవాలి. హిందూయిజానికి శ్రీ వెంకటేశ్వరుడి టెంపుల్కి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రాధాన్యత తెలుసుకోవాలి. ప్రజలకు నిజం తెలియాలి, తెలుసుకోవాలి. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసేటువంటి అఘాయిత్యమే కాదు, అరాచకపు మాటలే కాదు, దుష్ప్రచారమే కాదు, అన్నిటినీ తిప్పుకొట్టడానికి ప్రజలందరూ కంకణం కట్టుకుని కార్యకర్తలందరూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రతి వ్యక్తి చైతన్యం కావాలి. శ్రీ వెంకటేశ్వరుడే శిక్షిస్తాడు. ఎవరిని శిక్షించాలో శ్రీ వెంకటేశ్వరుడికి తెలుసు. శిక్షలు పడతాయి. వెంకటేశ్వరుడి కన్ను చూపు మేరలోంచి తప్పించుకునే వ్యక్తి ప్రపంచంలో లేడు. ఖచ్చితంగా తప్పు చేసిన వారిని శ్రీ వెంకటేశ్వరుడు శిక్షించి తీరుతాడు. ఓం నమో వెంకటేశాయ.